ప్రసాదించిన కల్ప వృక్షం తాటి చెట్టు. అనాది కాలం నుంచి మనిషి జీవనంతో పెనవేసుకున్న వృక్షం ఇది. బహుళ ప్రయోజనకారి ఆ వృక్షం. అలాంటి తాటి చెట్లు మొగి తెగులు మూలంగా మోడువారిపోతున్నాయి. మెదక్ జిల్లాలో మొగి పురుగు కారణంగా అంతరించిపోతున్న తాటి వనాలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్ ఇది. తాటి చెట్టు ప్రకృతి ప్రసాదించినటువంటి కల్పతరువు. ఈ చెట్టులోని ప్రతిదీ కూడా బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. అట్లాంటి తాటి చెట్టు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు తాటి చెట్లకు ఏం జరిగింది, ఎందుకు అంతరించిపోతున్నాయి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వృక్షం తాటి చెట్టు. ఆ చెట్టు నుంచి వెలువడే నీరా నుంచి మొదలుకొని కొమ్మలు, చెట్టు, కాయలు ఇలా అన్ని మానవుడికి ఉపయోగపడేవి. పూర్వం ఈ చెట్ల ఆకులపై గ్రంథాలు రాసేవారు. గీత కార్మికులు ఈ చెట్ల నుంచి వెలువడే నీరా నుంచి కళ్ళు, తాటి బెల్లం, పంచదార తయారు చేస్తుంటారు. గతంలో తాటి ఆకుల్ని ఇళ్ల కప్పులకు, పందిళ్లకు వాడేవారు. తాటి మొదలను దూలాలుగా, తంతులుగా వాడేవారు. తాటి కమ్మల నుంచి తీసిన నారతో తాళ్లు నేస్తున్నారు. తాటి కమ్మల నుంచి విసనకర్రలు, బుట్టలు, టోపీలు, అలంకరణ సామాగ్రి తయారు చేస్తున్నారు. తాటి ముంజలు, తీగల్ని ఆరోగ్యాన్నిచ్చే ఆహారంగా ఉపయోగిస్తుంటారు. తాటి డొప్పల్ని వంట చెరుగ్గా ఉపయోగిస్తుంటారు. 13 లక్షలకు పైగా తాటి చెట్లతో ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్రంలో కరీంనగర్ తర్వాత 2వ స్థానంలో ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ విద్యుత్ లైన్లు వేయడం, బీడు భూముల్ని వ్యవసాయానికి వాడుకోవడం కోసం తాటి చెట్లను తొలగించడం వంటి కారణాలతో తాటి వనాలు కనుమరుగవుతుండగా ఇప్పుడు తాటి చెట్లపై మొగి పురుగు విరుచుకుపడుతుండటంతో ఈ చెట్లపై ఆధారపడ్డ గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కుండల కొద్దీ కళ్ళునిచ్చే తాటి చెట్లు చూస్తుండగానే మొగి విరిగిపోవడంతో నిలువున ఎండిపోతున్నాయి. గత 2 సంవత్సరాల నుండి మొగి పురుగు వచ్చి అనే చెట్లు అనేది చావడం జరుగుతుంది. దీని నివారణ గురించి మాకు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ దీని గురించి మాకు సలహాలు ఇవ్వడం లేదు, దాని నివారణ చేపట్టడం లేదు. ఈ మొగి పురుగు బెడద ఒక మెదక్ జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొగి పురుగు సోకి ఇప్పటికే 3000కు పైగా తాటి చెట్లు చనిపోయినట్లు గీత కార్మిక సంఘం చేసిన సర్వేలో తేలింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, నంగునూరు, మద్దూరు, హుస్నాబాద్, దుబ్బాక, కొండపాక, చేరియాల, పందిళ్ళ, రామాయంపేట, తూప్రాన్ లాంటి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తాటి చెట్లు మొగి పురుగు బారిన పడి చనిపోతున్నాయి. తాటి చెట్లు ఒక సామాజిక వర్గానికి ఉపాధి వనరు. తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును అమ్మి పొట్టపోసుకుంటుంటారు. తాటి చెట్లను ఎక్కడం, కల్లు గీత చేపట్టడం అత్యంత ప్రమాదంతో కూడుకున్నప్పటికీ తరతరాలుగా జీవనాధారానికి తాటి చెట్లనే నమ్ముకున్నారు లక్షల మంది గీత కార్మికులు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో మొగి తెగులు సోకి తాటి వనాలు మోడుగా మిగిలిపోతున్నాయి. ఒకప్పుడు ఒక్కో కుటుంబానికి 10 చెట్లు తమ వాటాగా వచ్చే కుటుంబాలకు ఇప్పుడు 1-2 మాత్రమే దక్కుతున్నాయి. ఈ మొగి తెగులు తాటి చెట్లకు సోకే ఒకానొక తెగులు. ఇది చెట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది, చివరకు వాటిని చంపేస్తుంది. ఇది తాటి వనాల మనుగడకే ముప్పుగా పరిణమించింది. తాటి వనాలు పూర్తిగా ఎండిపోయి తలలు లేని చెట్లుగా మారిపోయాయి. కొన్నేళ్లలోనే వేలాది చెట్లు అంతరించిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి దాపరించిందంటూ గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము తాటి చెట్లు ఎక్కే వృత్తి మీద బతుకుతున్నాం కాబట్టి ఈ తాటి చెట్లకు బాగా మొగి పురుగు వచ్చి తాటి చెట్లు చనిపోవడం జరుగుతుంది. మాకు ఉపాధి కోల్పోతున్నాం. దానికి గవర్నమెంట్ ఒక చర్య తీసుకొని మాకు ఉపాధి కల్పించాలని మా యొక్క మనవి కోరుకుంటున్నాం. ఈ మొగి పురుగు ఎందుకు వస్తుంది అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. క్రిమి సంహారక మందుల వాడకంతో చెట్టు పైభాగంలో తీపి పదార్థం ఉండడం వల్ల మొగి పురుగు ఆశించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాయిల్లో నైట్రోజన్ అని, ఫాస్ఫరస్ అని, పొటాషియం అని సమతుల్యంగా ఉండాలి. దాదాపుగా 10% ఉన్నట్లయితే ఆ నష్టం అనేది జరగకుండా అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. తాటి చెట్లకు గ్రామీణ ప్రజల నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధం ఉంది. తాటి చెట్లు ఎండిపోయి కళ్ళు రాకపోవడంతో తాము జీవనోపాధి కోల్పోతామని గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్సైజ్ అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి తగిన నివారణ మార్గాల్ని అన్వేషించాలని కోరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మొగి పురుగు సోకడం వల్ల తాటి చెట్లు అన్నీ కూడా తలలు తెగి మొండాలుగా మిగిలిపోతున్నాయి. దీంతో ఈ తాటి వనాలపై ఆధారపడి జీవించేటటువంటి గీత కార్మికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు గీత కార్మికులు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 ఉమ్మడి మెదక్ జిల్లా.